మై డియర్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ కూడా మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, అన్ని రోగాలకి మూలం పొట్టే అని. ఈ రోజుల్లో చాలామంది గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరంగా అనిపించడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏముందులే, ఏదో కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది. మన పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే అది కేవలం జీర్ణక్రియతోనే సరిపోదు. రోజంతా కూడా చాలా అనీజీగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు, మన ఇమ్యూనిటీ కూడా చాలా దెబ్బతింటుంది. మరి అసలు మనకు తెలియకుండా మనం రోజు చేసే ఆ 3 తప్పులు ఏంటో, మళ్ళీ మన గట్ హెల్త్ని ఎలా రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? మన పొట్టలో లేదా ప్రేగుల్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా, అలాగే కోట్లాది చెడు బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే గట్ మైక్రోబయామ్ అంటారు. మన పొట్టలోనే 70% ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. అదే గట్ హెల్త్ అనేది 70% అనేది మన పొట్టలోనే ఉంటుంది. అలాగే మనల్ని సంతోషంగా ఉంచే నెరోటినిన్ అనే హార్మోన్ 90% మన పొట్టలోనే తయారవుతుంది. అందుకే మన పొట్ట బాగుంటే మన బ్రెయిన్ కూడా బాగుంటుంది. రోజంతా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. దీన్నే గట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు. మన పొట్ట ఆరోగ్యం పాడవడానికి గల ముఖ్యమైన 3 తప్పులు: ప్యాకేజ్ ఫుడ్స్, మైదా, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చనిపోయి చెడు బ్యాక్టీరియా అనేది విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు మన ప్రేగులు వాపు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వారంలో 5 రోజులు ఇంటి ఫుడ్కే ప్రాధాన్యత ఇవ్వండి. షుగర్కి బదులు బెల్లాన్ని కానీ తేనెని కానీ యూస్ చేయండి. ఇక రెండవది విపరీతంగా ఒత్తిడికి గురవ్వడం. అసలు మనం స్ట్రెస్ ఫీల్ అవడానికి మన పొట్టకి ఏంటి సంబంధం అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మన పొట్టకి మన బ్రెయిన్కి చాలా సంబంధం ఉంది. మీరు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్లో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన మెటబాలిజంని స్లో చేస్తుంది. దానివల్ల మనం తిన్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అవ్వదు. జీర్ణక్రియ అనేది చాలా స్లో అవుతుంది. మనం టెన్షన్ పడుతూ ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వదు. అంతేకాదు, అది మన ప్రేగుల గోడలను దెబ్బతీస్తుంది. భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా భోజనం చేయండి. అలాగే మొబైల్, టీవీ లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. చాలా ఎక్కువసేపు తినే ఫుడ్ని నమిలి తినండి. ప్రతిరోజు యోగా, మెడిటేషన్ అనేది మీ రోజువారీ దినచర్యలో అలవాటు చేసుకోండి. ఇక 3, మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ అనేది లేకపోవడం. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా అవ్వచ్చు. తెల్లని అన్నం, పాలిష్ పప్పుల్ని తీసుకోవడం. దానివల్ల మంచి బ్యాక్టీరియా అనేది మన పొట్టలోకి వెళ్ళడం లేదు. దానివల్ల మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. వాటిల్లో ఫైబర్ అనేది లేకపోవడం. ఫైబర్ అనేది మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారం. మరి ఆ ఫైబరే లేనప్పుడు మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. దీనివల్ల మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం మరియు బ్యాక్టీరియా అనేది బ్యాలెన్స్ తప్పుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? రెగ్యులర్ ఫుడ్లో మొలకెత్తిన గింజలు, పీచు పదార్థాలు, అలాగే కూరగాయలు, పండ్లు, నట్స్ అండ్ సీడ్స్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మరి మీ గట్ హెల్త్ పాడైందని మీ శరీరానికి ఇచ్చే ఆ 4 సంకేతాలేంటో తెలుసుకుందామా? శరీరంలో వాపులు, రోజంతా కూడా బాడీ పెయిన్స్, మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం, తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, తరచుగా జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, మనకు తెలియకుండానే ఊరికనే చిరాకు పడడం, కోప్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ అందులో ఉన్న విటమిన్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవడం. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన
పొట్ట ఆరోగ్యం అనేది కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాదు, అది మన జీవితకాలపు ఆరోగ్యం. మరి ఈ రోజు నుండి మనం తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో మరొకసారి తెలుసుకుందామా? జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం, తరచుగా వ్యాయామం, ధ్యానం వంటివి చేయడం, మనం తీసుకునే ఫుడ్లో మొలకలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, గుడ్లు అన్నీ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మరి ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోండి. మీకు కూడా తరచుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ని అందించానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.